విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫెయిర్ ప్రైస్ షాప్స్ అంటే రేషన్ దుకాణాలు. ప్రస్తుతం వీటి ద్వారా బియ్యం, గోధుమలు లాంటి వాటిని హైలీ సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఫ్రీగా ఇస్తున్నారు. రాబోయే కాలంలో ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్ని న్యూట్రిషన్ హబ్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తోంది. అంటే మిల్లెట్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన అనమాట. ఈ సందర్భంగా అసలు ఫెయిర్ ప్రైస్ షాప్స్ని న్యూట్రిషన్ హబ్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎందుకు, అలాగే మిల్లెట్స్ని ఫోర్ ఫ్రంట్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఇవన్నీ మీకు 5-6 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే జీపీఎస్, ప్రస్తుతం జీపీఎస్ లేకపోతే మన దినచర్య జరగదనమాట. అసలు దీని ఆరిజిన్ ఏమిటి, ఎప్పుడు ఆవిర్భవించింది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అకీరా మియావాకి, ఈయన తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటారు. ఈయన డిజైన్ చేసినటువంటి అర్బన్ ఫారెస్ట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రపంచంలో అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే సింగిల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ ఏది, ఇవన్నీ రాగల 20 నిమిషాల సేపు మాట్లాడుకుందాం. మొదటి వార్త, ప్రస్తుతం ఫెయిర్ ప్రైస్ షాప్స్ దాదాపు 5.5 లక్షల దాకా ఉన్నాయి. మన దేశంలో 6 లక్షల దాకా గ్రామాలు ఉన్నాయి, 2.5 లక్షల దాకా గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 5,38,000 రేషన్ షాప్స్ ఉన్నాయి, ఫెయిర్ ప్రైస్ షాప్స్. ప్రస్తుతం వీటి ద్వారా ఏం జరుగుతుంది, బియ్యం, గోధుమలు లాంటి వాటిని డిసిగ్నేటెడ్ పాపులేషన్కి, అంటే మన దేశ జనాభా దాదాపుగా 142 కోట్లుంటే అందులో 80 కోట్ల జనాభాకి, దాదాపుగా 80 కోట్ల జనాభాకి హైలీ సబ్సిడైజ్డ్ ప్రైసెస్కి ప్రస్తుతం అయితే ఫ్రీగా ఇస్తున్నారు. రాగల 5 సంవత్సరాల పాటు కూడా ఫ్రీగా ఇస్తాము అని చెప్పి మన ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేశారు కూడా. సో ఫ్రీగా బియ్యం అలాగే గోధుమలు డిసిగ్నేటెడ్ పాపులేషన్కి సరఫరా చేస్తున్నారు. ఇదంతా కూడా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనమాట. అయితే దీని ద్వారా వచ్చిన చిక్కేమిటి, మనం బియ్యాన్ని అలాగే ఉత్తరాది రాష్ట్రాలు అయితే గోధుమల్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టాం. ఉదాహరణకి బియ్యం తీసుకోండి, వాటికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ, అలాగే మిల్లెట్స్తో పోలిస్తే పోషక పదార్థాలు తక్కువ, అంటే రకరకాల మినరల్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా మిల్లెట్స్లో ఎక్కువ అనమాట. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే డయాబెటిక్ పాపులేషన్ మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది ఇతర దేశాలతో పోలిస్తే. అలాగే ప్రీ డయాబెటిక్, రాబోయే కాలంలో మధుమేహం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూడా సబ్స్టాన్షియల్ పాపులేషన్ ఉన్నారు. వీళ్ళు రైస్ కన్జంప్షన్ ఎక్కువగా చేయటం వల్ల వాళ్ళు ఎక్కువ మందులు వాడాల్సి వస్తోంది. సో ఈ పరిస్థితి నుంచి బయటపడేయటానికి మిల్లెట్స్ అనేటువంటిది ఒక పరిష్కార మార్గంగా కనిపిస్తోంది. అంటే ఏ రకంగా చూసినా సరే మిల్లెట్స్ వాడకం ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఆరోగ్యకరమైన పాపులేషన్ కావచ్చు, అలాగే వేరియస్ డిసీజెస్తో బాధపడుతున్న పాపులేషన్ కావచ్చు, ఎవరికైనా సరే మిల్లెట్స్ వాడకం అనేటువంటిది పెంచగలిగితే అది చాలా ఉపయోగపడుతుందన్నమాట. అంటే మిల్లెట్స్లో మినరల్స్ ఉన్నాయి, అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ అనమాట. తర్వాత చాలాసేపు ఆకలి కాకుండా ఉంచుతాయి, తర్వాత పీచు పదార్థాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల అడ్వాంటేజెస్ ఉండటం వల్ల మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత రైస్, వీట్ అనేటువంటిది మనం అవసరమైన దానికంటే ఎక్కువగా వాడుతున్నాం మన దేశంలో. దాని ద్వారా కావలసినటువంటి పోషక పదార్థాలు కూడా మనకు రావటం లేదు. సో మిల్లెట్స్ వాడకాన్ని పెంచాలి అనేటువంటిది ప్రభుత్వ సంకల్పం అన్నమాట. వీటి ద్వారా రాబోయే కాలంలో ఫెయిర్ ప్రైస్ షాప్స్ని న్యూట్రిషన్ హబ్స్గా కన్వర్ట్ చేయాలి. ఈ మిల్లెట్స్ గురించి మీకు 2-3 నిమిషాల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిల్లెట్స్ వాడకాన్ని పెంచడానికి ప్రభుత్వం ఫెయిర్ ప్రైస్ షాప్స్ని న్యూట్రిషన్ హబ్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతోంది. ఇప్పుడు ఎలక్షన్ టైం కదా, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తోందంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తోంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో ఏ పనులు చేయాలి అనేటువంటిది కూడా ప్రస్తుతం లిస్ట్ అవుట్ చేస్తోంది. సెక్రటరీస్ అందరినీ కూర్చోబెట్టి ఒక ప్రణాళికని సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో చేయాల్సినటువంటి పనులు, దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించిన విషయాలు కావచ్చు,
అలాగే ఫర్దర్ డిజిటలైజేషన్కి సంబంధించినవి కావచ్చు, ఇలాంటి న్యూట్రిషన్ హబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మొదటి 100 రోజుల్లోనే డెలివర్ చేసేటువంటి అవకాశం ఉందన్నమాట. వాటిల్లో ఈ న్యూట్రిషన్ హబ్స్ కూడా ఒకటి. సరే, అసలు విషయానికి వద్దాం. ఈ న్యూట్రిషన్ హబ్స్ ద్వారా ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం ఫెయిర్ ప్రైస్ షాప్స్ 5,38,000 ఉన్నాయన్నమాట. ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్లో ఎవరైతే ఆ లైసెన్స్ పొంది ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎవరిస్తారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అండ్ డెవలప్మెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్మాల్ ఎంటర్ప్రైజ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఆ రేషన్ షాప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత రెండోది ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు? దీని ప్లాన్ ప్రకారం ఏంటంటే ఈ మిల్లెట్స్ని వాళ్ళు ప్రైవేట్గా ప్రొక్యూర్ చేస్తారు. అంటే వాళ్ళకి ఈ ఎంటర్ప్రినర్షిప్కి వాళ్ళని ఎంటర్ప్రినర్షిప్ ద్వారా కూడా డెవలప్ చేయాలి. ప్రస్తుతం ప్రభుత్వం బియ్యం గోధుమలు సరఫరా చేస్తోంది, వాటిని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. రాబోయే కాలంలో వాళ్ళని ఎంటర్ప్రినర్స్ వ్యాపారవేత్తలుగా కూడా తయారు చేయాలి. అంటే మిల్లెట్స్ అమ్మకాన్ని, మిల్లెట్స్ డెరివేటెడ్ ప్రోడక్ట్స్ అమ్మకాన్ని పెంచాలి, వాళ్ళ ద్వారా చెయ్యాలి. ఎందుకంటే దాదాపు ప్రతి ఊళ్ళో మీకు ఫెయిర్ ప్రైస్ షాప్ ఉంటుంది. చాలామందికి ఈ రేషన్ షాప్ డీలర్స్ తెలిసి ఉంటారు. వాళ్ళు మిల్లెట్స్ ప్రోడక్ట్స్ అమ్మితే ఎక్కువ మంది కొనేటువంటి అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళని ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలి, దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, అలాగే సిడ్బి ద్వారా లోన్స్ ఇవ్వాలి. సిడ్బి అంటే ఏమిటి? ఈ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే ఎంఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి లోన్స్. సిడ్బి ఫైనాన్స్ ఎవరికి చేస్తుంది? బ్యాంక్స్కి, అలాగే ఎన్బిఎఫ్సిస్కి చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సామాన్య ప్రజలకి లోన్స్ ఇస్తారనమాట. బ్యాంక్స్ వాళ్ళు, ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు, మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు చిన్న చిన్న లోన్స్ ఇస్తారనమాట. అదంతా సిడ్బి. అంటే సిడ్బి అనేటువంటిది సెక్టోరల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో సిడ్బి ద్వారా వీళ్ళకి లోన్స్ ఇప్పించాలి, అలాగే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించాలి. అంటే వీళ్ళు మిల్లెట్స్ బేస్డ్ ప్రోడక్ట్స్ని కొంటారు, కొనేసి ఈ యొక్క ఫెయిర్ ప్రైస్ షాప్స్ ద్వారా అమ్ముతారు. సో దీనికి కావలసినటువంటి ఎంటర్ప్రినరల్ ట్రైనింగ్, అలాగే లోన్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ప్రణాళిక అన్నమాట. అసలు ఈ మిల్లెట్స్ మీద ఎందుకు ఇంత ఫోకస్ ఇస్తున్నారు? ఎందుకంటే రైస్, వీటితో పోలిస్తే మిల్లెట్స్లో చాలా పోషకాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మనకి మినరల్స్, విటమిన్స్ కావాలి కదా. మినరల్స్, విటమిన్స్ సరిపడినంతగా లేకపోతే హిడెన్ హంగర్ అంటారు. అంటే మనం తిన్నట్టే తింటాం, రైస్ తింటాం, కడుపు నిండిపోతుంది, కానీ కావలసినన్ని మినరల్స్, కావలసినన్ని విటమిన్స్ రావన్నమాట. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి కదా. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేటువంటి కాన్సెప్ట్లో మిల్లెట్స్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషిస్తోంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఏ రకంగా చూసినా సరే, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, వాటితో పోలిస్తే చాలా సుపీరియర్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట ఈ మిల్లెట్స్కి. కానీ ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి ఆలోచన ఏమిటి? మిల్లెట్స్ అంటే ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది. మన దేశంలో పండేటువంటి 3 ప్రముఖమైనటువంటి మిల్లెట్స్. ఒకటేమో బజ్రా, పెర్ల్ మిల్లెట్ అంటాం, సజ్జలు అంటాం తెలుగులో. అలాగే రెండోది రాగులు, వాటిని ఫింగర్ మిల్లెట్స్ అంటాం. ఉదాహరణకు మీరు రాగులు కంకుల్ని చూశారనుకోండి, ఇట్లా ఫింగర్స్ మాదిరిగా ఉంటాయి, అందుకే వాటిని ఫింగర్ మిల్లెట్స్ అంటాం. మూడోది ఏమిటి? జవార్, జొన్నలు. మీ అందరికీ తెలుసు, జొన్న కంకులు చూసే ఉంటారు. సో ఈ 3 మీలో చాలామంది చూసే ఉంటారు, కానీ వీటిని మనం దృష్టిలో పెట్టుకోం. ఎక్కడన్నా జొన్నలు కనపడ్డాయనుకోండి, మనం చిన్న చూపు చూస్తాం. సజ్జలు, రాగులు, వాటిని తింటే మనకి ఆరోగ్యం అన్నటువంటి విషయం ఇప్పటిదాకా మనకు తెలియదు. ప్రస్తుతం ప్రభుత్వం మన దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని అసెస్ చేసిన తర్వాత ఎక్కువ మంది డయాబెటిక్ బారిన పడటం కావచ్చు, డయాబెటిక్ బారిన పడిన వారికి వాడాల్సిన మందులు పెరగటం కావచ్చు. అంటే వాళ్ళు రైస్ ఎక్కువగా తింటున్నారు కాబట్టి ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే రైస్కి గ్లైసమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ, తొందరగా చక్కెర స్థాయి పెరిగిపోతుంది, దాంతో వాళ్ళు ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది. అలాగే రాబోయే కాలంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ డయాబెటిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మనకి పుష్కలంగా ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ, ప్రజలకి రైస్, వీట్ సరఫరా చేస్తున్నప్పటికీ ఏమవుతుంది? హిడెన్ హంగర్ అంటే ఏమిటి? మనకు కావలసిన పోషకాహారం లభించటం లేదు.
బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం లేదు. డాక్టర్లు 500 గ్రాములు వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోమని చెప్తున్నారు, మనం తీసుకోవటం లేదు. ఇట్లాంటి రకరకాల కారణాలతోటి మనకి పోషకాహార లోపం ఉంటుంది. మీరు గమనించండి, స్టంటింగ్ మన దేశంలో స్టంటెడ్ చిల్డ్రన్ 34-35% ఉన్నారు. వేస్టెడ్ చిల్డ్రన్ 19% ఉన్నారు. అనీమియాతో బాధపడుతున్నటువంటి మహిళలు చాలా ఎక్కువ ఉన్నారు. అనీమియాతో బాధపడుతున్నటువంటి పిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇవన్నీ కూడా పోషకాహారం లేకపోవటం వల్ల వచ్చిన ఇబ్బందులే. రైస్ మీద, వీటి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వటం వల్ల వచ్చినటువంటి సమస్యలు అన్నమాట. కాబట్టి ఆ సమస్యల నుంచి ప్రజల్ని బయటపడేయాలి, పోషకాహార లోపాన్ని తగ్గించాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ మిల్లెట్స్ని ఫోర్ ఫ్రంట్లో పెడతాందనమాట. ఎందుకంటే ఈ మిల్లెట్స్ని మీరు చూస్తే వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, అంటే రక్తంలో చక్కెర స్థాయి అంత తొందరగా పెరగదు, అదొక అడ్వాంటేజ్. రెండోది, కావలసినటువంటి పోషకాలు అవి పుష్కలంగా ఉన్నాయి. మీరు రైస్ బదులుగా వీటిల్లో ఏది తిన్నా సరే, ఇవి ప్రముఖంగా చెప్తున్నాను, ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్న క్వాంటిటీస్లో అవి ప్రొడ్యూస్ అవుతాయి. మన దేశంలో ప్రముఖంగా ప్రొడ్యూస్ అయ్యేటువంటి మిల్లెట్స్ని ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. సో మీరు ఇవి ఏవి తిన్నా సరే పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చు అనేటువంటిది ప్రభుత్వ సంకల్పం అన్నమాట. దానికి ఇప్పుడున్నటువంటి ఫెయిర్ ప్రైస్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రెనర్స్గా తయారు చేసి మిల్లెట్స్ బేస్డ్ డెరివేటివ్స్ మీద వాళ్ళకు ఒక అవగాహన కల్పించి వాళ్ళు వాటిని ప్రొక్యూర్ చేసి ప్రజలకి అమ్ముతారనమాట. వాళ్ళు ఎంటర్ప్రెనర్స్ అవుతారు, ప్రజల్లో కూడా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం దీన్ని సంకల్పిస్తోందనమాట. అర్థమైంది కదా. మన దేశంలో పండేటువంటి ప్రముఖమైనటువంటి 3 మిల్లెట్స్ సజ్జలు, రాగులు, జొన్నలు. అన్నిటికంటే సజ్జలు ఎక్కువ, అంటే బజ్రా అంటాం, లేకపోతే ఇక్కడ పెర్ల్ మిల్లెట్స్ అంటాం, వాటిని సజ్జలు అంటాం తెలుగులో. సో అవి ఎక్కువ పండుతాయి మన దేశం విషయానికి వస్తే. ఇక మిగతా 2 ప్రముఖమైనటువంటి వాటిని ఇక్కడ పేర్కోవడం జరిగింది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేశంలో మిల్లెట్స్ ప్రొడక్షన్ విషయానికి వస్తే గత 10 సంవత్సరాల కాలంలో స్టాగ్నెంట్గా ఉంది ప్రొడక్షన్. దాదాపు 17 మిలియన్ టన్నులు. రైస్ ఎంత పండుతుంది? దాదాపు 130 మిలియన్ టన్నులు. వీట్ ఎంత? దాదాపు 110 మిలియన్ టన్నులు. ఈ మిల్లెట్స్ ఎంత? కేవలం 17 మిలియన్ టన్నులు. గత 10 సంవత్సరాల నుంచి ఇది స్టాగ్నెంట్గా ఉంది. అలాగే గత 40-50 సంవత్సరాలు తీసుకున్నాం అనుకోండి, 4-5 డికేడ్స్ పీరియడ్లో ఏం జరిగింది? మిల్లెట్స్ యొక్క ఏరియా కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఉదాహరణకి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తీసుకోండి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత చాలా ప్రాంతాలకి నీటి వసతి ఏర్పడింది. ఉదాహరణకి నల్గొండ జిల్లా తీసుకోండి, చాలా ప్రాంతాలకి నీటి వసతి వచ్చింది. ఇంతకుముందు రాగులు పండించేవాళ్ళు ఇప్పుడు వరి పండిస్తున్నారు. సో ఇలాంటి మార్పులు చాలా వచ్చాయి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించగానే వాళ్ళు కల్టివేషన్ని రైస్కి, వీటికి కన్వర్ట్ చేస్తున్నారు. అంతకుముందు రాగులు, సజ్జలు ఇలాంటివి పండించే వాళ్ళంతా కూడా రైస్ వైపు మళ్ళుతున్నారు. రైస్ యొక్క ప్రొడక్షన్ పెరుగుతూ వస్తోంది. గత 40-50 సంవత్సరాల్లో ఈ వీట్ ప్రొడక్షన్ కూడా పెరుగుతూ వచ్చింది. అయితే ఈ మిల్లెట్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ మిల్లెట్స్ని మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురాకపోవటం వల్ల దేశానికి ఎంత అనర్థం జరిగింది అనేటువంటిది అర్థమైందనమాట. వీటన్నిటినీ బేస్ చేసుకొని ఇప్పుడు మిల్లెట్స్కి ప్రముఖమైనటువంటి స్థానం కల్పించాలి అని ప్రభుత్వం సంకల్పించింది. సరే, మిల్లెట్స్ ఎక్కడ పుట్టాయి? ఆఫ్రికాలో పుట్టాయి, నైలు నది తీరంలో పుట్టాయి. అలాగే సహేల్ రీజియన్లో పండించేవాళ్ళు అక్కడి నుంచి మన దేశానికి వచ్చాయి. ఇండియా ప్రపంచంలో పండేటువంటి మిల్లెట్స్లో 40% మన దేశంలోనే పండుతున్నాయి. తర్వాత మిల్లెట్స్ని ఖరీఫ్, రబీ సీజన్స్లో పండిస్తారు. తర్వాత ఈ స్లైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. మేజ్, మొక్కజొన్నలు మిల్లెట్స్ కాదు. అలాగే బార్లీ, వీట్ లాగే బార్లీ కూడా ఎక్స్క్లూజివ్ రబీ క్రాప్, ఇది కూడా మిల్లెట్ కాదు. కానీ ఇవన్నీ కోర్స్ సిరియల్స్ అన్నమాట. అంటే all millets are coarse cereals. All coarse cereals are not millets. All coarse cereals are not millets. All millets are coarse cereals. అర్థమైంది కదా. తర్వాత ఇక్కడ మొక్కజొన్న కోర్స్ సిరియల్స్ అన్నీ తీసుకుంటే మొత్తం దాదాపుగా 60 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ ఉంది.
అందులో మొక్కజొన్నే ఉంటుంది 30-35 మిలియన్ టన్నులు. తర్వాత మీరు మిల్లెట్స్ తీసుకుంటే ఈ 3 మిల్లెట్స్, ప్రముఖమైన మిల్లెట్స్ గురించి చెప్తున్నాను ఇక్కడ. తర్వాత బార్లీ అనేది మిల్లెట్ కాదు, కోర్స్ గ్రెయిన్ అన్నమాట. మొక్కజొన్న మిల్లెట్ కాదు, కోర్స్ గ్రెయిన్. ఇక ఇవన్నీ కూడా కోర్స్ గ్రెయిన్స్ కిందకే వస్తాయి. ఆల్ మిల్లెట్స్ ఆర్ కోర్స్ గ్రెయిన్స్. కోర్స్ గ్రెయిన్స్ ఆర్ నాట్ మిల్లెట్స్. ఆల్ కోర్స్ గ్రెయిన్స్ ఆర్ నాట్ మిల్లెట్స్. అర్థమైంది కదా? సరే, ఈ డిస్కషన్ని ఇంతటితో ఆపేసి మనం నెక్స్ట్ ఇష్యూకి వెళ్దాం. అది జీపీఎస్ అన్నమాట. అసలు జీపీఎస్ ఎలా స్టార్ట్ అయింది? 1960లో 70లో కోల్డ్ వార్ గురించి మీ అందరికీ తెలుసు. అప్పటి యుఎస్ఎస్ఆర్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య కోల్డ్ వార్ ఉండేది. ఆ టైంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సబ్మెరైన్స్లో న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాటిని మానిటర్ చేయటం కోసం ఒక శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్కి అంకురార్పణ జరిగింది. శాటిలైట్స్ ద్వారా ఈ సబ్మెరైన్స్ ఎక్కడున్నాయి అనేటువంటి దాన్ని మానిటర్ చేయడానికి ఒక బిగినింగ్ జరిగింది. అది 1960లో జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ జీపీఎస్ శాటిలైట్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1977లో లాంచ్ చేసింది. ఆ తర్వాత ఈ నావ్స్టార్ శాటిలైట్స్, మొట్టమొదటి నావ్స్టార్ శాటిలైట్ 1978. నావ్స్టార్ అంటే ఏం లేదు, నావిగేషన్, సిగ్నల్, టైమింగ్ అండ్ రేంజింగ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ నావ్స్టార్ శాటిలైట్ తర్వాత ప్రస్తుతం చూస్తే 24 శాటిలైట్స్ ఉన్నాయన్నమాట ఈ జీపీఎస్ ఇకోసిస్టంలో. సో 24 శాటిలైట్స్ కూడా మనకి కంటిన్యూస్గా ఎక్కడున్నా సరే హయ్యెస్ట్ యాక్యురసీ తోటి మన పొజిషనింగ్ సిస్టమ్ని నడుపుతూ ఉన్నాయన్నమాట. సో ఈ 24 శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఉపయోగపడుతున్నాయి. అర్థమైంది కదా? వీటి ద్వారా పోలార్ ఐస్ షీట్స్ కావచ్చు, అలాగే మూమెంట్ ఆఫ్ టెక్టోనిక్ ప్లేట్స్ కావచ్చు, వల్కానిక్ యాక్టివిటీ కావచ్చు, వీటన్నిటినీ కూడా శాస్త్రవేత్తలు మెయింటైన్ చేస్తున్నారు, మెజర్ చేస్తున్నారు. తర్వాత అకిరా మియావాకి, ఈయన అర్బన్ ఫారెస్ట్స్ యొక్క ఆర్కిటెక్ట్ అనమాట. కేవలం 600 స్క్వేర్ ఫీట్ ఏరియా ఉంటే చాలు. 600 స్క్వేర్ ఫీట్ అంటే ఎంత? జస్ట్ 60-70 స్క్వేర్ యార్డ్స్. చాలా చిన్న ప్లాట్. ఇది ఖాళీ ప్లేస్ ఉందనుకోండి, అక్కడ అర్బన్ ఫారెస్ట్ పెంచవచ్చు. ప్రస్తుతం మనం మామూలుగా ఏం చేస్తాం, చిన్న చిన్న గుంటలు తీసి దూరంగా మొక్కలు నాటుతాం. ఇక్కడ అలా కాదు, ఒకటే మౌండ్లో చాలా మొక్కలు నాటుతారు. అవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. 3 సంవత్సరాలు మెయింటైన్ చేస్తే చాలు. ఆ తర్వాత అసలు మెయింటెనెన్సే అక్కర్లేదు వాటికి. సో దీనికి రూపకల్పన చేసింది అకిరా మియావాకి. ఆయనకి వరల్డ్ ప్రెస్టీజియస్ ప్రైజ్ బ్లూ ప్లానెట్ ప్రైజ్ కూడా ఇచ్చారనమాట. బ్లూ ప్లానెట్ ప్రైజ్ ఈ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ తోటి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వాళ్ళకి ఇస్తారు. చాలా ప్రెస్టీజియస్ ప్రైజ్ అది ఆయనకు వచ్చింది. ఆయన జపాన్కి చెందినవారు. మనం బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా తక్కువ ఏరియాస్లో డెన్స్ ఫారెస్ట్ని చూస్తూ ఉంటాం. వీటిని అర్బన్ ఫారెస్ట్ అంటారు. తర్వాతి వార్త, క్లైమేట్ చేంజ్కి సంబంధించి 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళు యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళారు. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జ్యూరిస్డిక్షన్ దాదాపు 46 దేశాల్లో ఉందన్నమాట. అంటే 46 దేశాలు ఆ జ్యూరిస్డిక్షన్ కిందకు వస్తాయి. 70 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళు, ఈ మధ్య హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి, క్లైమేట్ చేంజ్ కారణంగా హీట్ వేవ్స్ పెరుగుతున్నాయి, దాని మూలంగా మేమంతా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు ఈ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వెళితే ఆ కోర్టు ఏం తీర్పు చెప్పిందో తెలుసా? ఈ మధ్యకాలంలో మన సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఏం చెప్పింది? రైట్ అగెనిస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ని కూడా ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుంది అని చెప్పింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం అలాంటి తీర్పునే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ కోర్టు కూడా చెప్పిందనమాట. ఇక్కడ చూడండి, రైట్ టు ప్రొటెక్షన్ బై ద స్టేట్ ఫ్రమ్ ద సీరియస్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. రాబోయే కాలంలో క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి ఏ పరిణామాలు అయితే ఉంటున్నాయో, ప్రకృతి వైపరీత్యాలు అయితే వస్తున్నాయో, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ చేయబోతున్నాయి. లార్జెస్ట్ ఎవర్ ఎఫ్డిఐ, టిఎస్ఎంసి అంటే మీ అందరికీ తెలుసు, హైలీ అడ్వాన్స్డ్ చిప్స్ని తయారు చేసేటువంటి కంపెనీ. ఇది తాయివాన్ బేస్డ్ కంపెనీ. ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ సెమీ కండక్టర్ ఇకోసిస్టమ్కి సంబంధించి ఫ్యాబ్రికేషన్ ఆఫ్ హైలీ అడ్వాన్స్డ్ చిప్స్, 3 నానోమీటర్ చిప్స్, 5 నానోమీటర్ చిప్స్, వీటినన్నిటినీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం వేరు దేశాలు జాగ్రత్త పడుతున్నాయి.
సెమీ కండక్టర్ ఇకో సిస్టమ్ని ఫ్రెండ్ షోరింగ్ ద్వారా కావచ్చు, రీషోరింగ్ ద్వారా కావచ్చు, తమ దేశాల్లో ఏర్పాటు చేసుకోవటం కానీ, లేకపోతే ఫ్రెండ్లీ దేశాల్లో ఏర్పాటు చేయటం కానీ ప్రస్తుతం, ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి కదా. చైనా ఒకవేళ తాయివాన్ మీద దాడి చేసిందనుకోండి, అక్కడ ఉన్నటువంటి TSMC కంపెనీకి ఏమవుతుందో తెలియదు. ఇలాంటి వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ యొక్క సెమీ కండక్టర్ ఇకో సిస్టమ్ని ఆయా దేశాలు జాగ్రత్త పడుతున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి. ఇలాంటిది TSMCకి సంబంధించినటువంటి $65 బిలియన్ ఒకే ఒక్క ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఫ్యాబ్రికేషన్ యూనిట్ అనమాట. హైలీ అడ్వాన్స్డ్ చిప్స్ తయారు చేయటం కోసం తాయివాన్కి సంబంధించినటువంటి కంపెనీ అక్కడ ఒకే ఒక్క ప్రాజెక్ట్ $65 బిలియన్ ఇన్వెస్ట్మెంట్తో ఏర్పాటు చేయబోతోంది. ప్రపంచంలో అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అర్థమైంది కదా. ఈరోజు మిస్సెలేనియస్ ఈవెంట్స్ ఇంతటితో ముగిద్దాం. సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీతో కలుద్దాం. నమస్తే.